వేమన పద్యాలు సిరీస్లో 21వ పద్యం. ఇంద్రియములు బట్టి ఈడ్చుచునుండగా వెర్రి మనుజుడేల వెదకు శివుని. ఇంద్రియముల రోసి ఈశుని జూడరా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఇంద్రియములు బట్టి ఈడ్చుచునుండగా వెర్రి మనుజుడేల వెదకు శివుని. ఇంద్రియముల రోసి ఈశుని జూడరా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఇంద్రియములు బట్టి, ఇంద్రియములు పట్టి. ఇంద్రియములు అంటే మన శరీరంలో ఉన్న పంచేంద్రియాలు తెలుసు కదా, మొత్తం 5 ఇంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వీటన్నిటితోనే కదా మనము చుట్టూ ఉన్న పరిసరాలని చూడగలం, వినగలం, వాసన చూడగలం, రుచి చూడగలము, తాకగలము. వీటన్నిటిని మనకు అనుభవంలో తెచ్చేవి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు పట్టి ఈడ్చుచునుండగా, ఈ ఇంద్రియాలు మనిషిని ఈడ్చుతూ ఉంటే వెర్రి మనుజుడు ఏలా, వెర్రి మనుజుడు, వెర్రి మనిషి, పిచ్చి మనిషి, ఏల వెదకు శివుని, ఎందుకు శివుని వెతుకుతాడు అంటే దేవుణ్ణి వెతకడం, దేవుణ్ణి తెలుసుకోవడం కోసం మనిషి ఎప్పుడు వెతకలేడు. ఎందుకంటే ఇంద్రియాలలో పడి, ఇంద్రియ సుఖాలలో, అంటే మనం సుఖాలు అనుభవిస్తున్నామంటే అవి ఇంద్రియాలతోనే కదా, ఆ ఇంద్రియ సుఖాలలో పడి శివుణ్ణి, దేవుణ్ణి వెతకడం అనేది చెయ్యడు మనిషి. ఇంద్రియముల రోసి, ఇంద్రియములను అదుపులో ఉంచుకొని, అంటే మన సుఖాల్ని, కోరికల్ని అదుపులో ఉంచుకొని ఈశుని చూడరా, ఈశుని అంటే దేవుణ్ణి చూడరా అని, ఈశ్వరుణ్ణి చూడు, అప్పుడు దేవుడు నీకు దర్శనమిస్తాడు అని. భావం. ఇంద్రియాలు లాగుతూ ఉంటే వెర్రి మనిషి శివుని కోసం వెతకడం వీలు కాదు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని శివుణ్ణి చూడాలి.